విశాఖ మాఫియా వాటి విషయాల్లోకి వస్తే కొత్త విషయం కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందువల్ల అంటే గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాలుగా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. చాలా విషయాల్లో ప్రాబ్లం అయింది. ఇక్కడ విశాఖ మాఫియా వల్ల నాకు తెలియకపోవడం వల్ల తెలిసే సమయం వచ్చేసరికి ఇంకా హెడ్ఏక్ అయిపోయింది. మరోవరు విశాఖనే కాదు, ఇండియాలో జరుగుతున్న చాలా క్రైమ్స్ విషయంలో నేను యాజ్ ఏ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా చాలా విషయాలు ఆన్లైన్లో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడుతున్న ప్రతిసారి కూడా మాఫియా వాళ్ళు నన్ను కనిపించకుండా కొట్టడం, అందులో లాస్ట్కి చివరిగా నాకు తెలిసిందంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కూడా నేను ఇబ్బంది పడుతున్నాను అనే విషయం తెలిసేసరికి ఇంకా దిమ్మలు తిరిగిపోయినాయి. మరోవర్ ఈ సిచ్యువేషన్లో కూడా నాకు మనీ చాలా టైట్ అవ్వడం వల్ల చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే ఆ ఉద్యోగాలు చెడగొట్టడం మాఫియా వాళ్ళు, చివరికి ఒక చిన్న షాప్ పెట్టుకుంటే రోడ్డు మీద ఫిషింగ్ అంటే విశాఖ రోడ్డు బీచ్ రోడ్డు దగ్గర ఆ షాప్ దగ్గర కూడా నన్ను చాలా విధాలుగా ట్రబుల్ చేసి నా మనీని నష్టపోయేలా చేసి చివరికి ఎక్కడా లేని అప్పులు చేయాల్సిన సిచ్యువేషన్కి నన్ను తీసుకొచ్చి బ్యాంకుల్లో నేను అప్పులు తీసుకోవడం వల్ల వాళ్ళకి నేను ఈఎంఐ కట్టలేకపోవడం వల్ల ఈ మాఫియా వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల నా నెంబర్ ఎవరెవరికోపోవడం, వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు ఈఎంఐ కట్టలేదు, మా దగ్గర సిబిల్ స్కోర్ ఉంది, నా దగ్గర సిబిల్ ఇన్ఫర్మేషన్ ఉంది, యాజ్ పర్ ద సిబిల్ మీరు ఇంత ఈఎంఐ పే చేయాలి నాకు అని వాళ్ళు నన్ను ఇరిటేట్ చేయడం వల్ల, సార్ నేను ఇరిటేట్ చేసినా కూడా మీరు ఇరిటేట్ చేసినా కూడా నేను పే చేయలేను మీ మనీని. ఎందువల్ల అంటే ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఆ కొత్త గవర్నమెంట్ మొత్తం నాశనం చేసేసింది ప్రజల్ని. ఇక్కడ ఎవరికి ఇన్కమ్ లేదు. ఎవరికి ఇన్కమ్ లేకపోవడం వల్ల మేమంతా నాయకుల ఫ్యామిలీ ఫోటోని రాత్రి పూజ చేసుకుంటున్నాం 1 గంటకి అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అని వాళ్ళకి చెప్పడం జరిగింది. 1 గంటకి అర్ధరాత్రి పూజలు చేస్తున్న నాయకుల ఫ్యామిలీ లేడీస్కి సిగ్గు లేదా అని వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ కాల్లో చెప్పడం జరిగింది. వాళ్ళు అప్పటికీ వినకపోతే వాళ్ళకి డైరెక్ట్గా మెయిల్ కూడా పెట్టడం కూడా జరిగింది. మీరు ఇలా మాకు ఫోన్లు చేసి ఇరిటేట్ చేయమాకండి. మరోవర్ ఈ మెయిల్ పెట్టడానికి కూడా కారణం అదే. ఇక్కడ విశాఖలో కానీ ఆంధ్రాలో కానీ సిచ్యువేషన్ ఏమీ బాగాలేదు. సీఎం కానీ వాళ్ళ అంటే నాయకులు ఎవరు సమర్థవంతంగా లేకపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ ఫొటోస్ రాత్రి దండం పెట్టి కొట్టున్నాం 1 గంటకి అని నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదే 1 గంటకి ఇక్కడ అర్ధరాత్రులు హారన్లు కొట్టడం, టపాసులు కాల్చడం కూడా మీరు తెలిసే ఉంటుంది. విశాఖ మాఫియా ఏ రేంజ్లో ఉంటుందనే విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ విశాఖ మాఫియాలో. మరోవర్ ఈ రేంజ్లో హారన్లు, ఈ రేంజ్లో టపాసులు కాల్చాక నా వీడియోలో సీఎం గారు మిస్సెస్ సీటు చూస్తే అర్థమై ఉంటుంది ఇక్కడ విశాఖ మాఫియా ఏంది, వాళ్ళ రేంజ్ ఏంది అనేది. మరోవర్ విశాఖ మాఫియాని చాలా హ్యాండిల్ చేయడం కూడా కష్టంగా ఉంది. ఎందువల్లంటే చాలా విషయాల్లో ట్రబుల్ అయ్యి ఉన్నాం సార్ అని చెప్పి వన్ టౌన్లో వాళ్ళు చేసే క్రైమ్స్ సార్ సీసీటీవీ తీసి సిపి గారు చూడండి సార్ ఇది అనేసి సిపి గారికి నేను కంప్లైంట్ పెడితే సిపి గారు నన్ను రివర్స్లో ట్రబుల్ చేసి పంపిస్తే ఆ విషయాన్ని తీసుకెళ్ళి కలెక్టర్ గారికి సార్ వెస్టల్ డోర్ ప్రొటెక్షన్ మిస్యూజ్ చేస్తున్నట్టుగా ఉంది సిపి గారు, అతను ఆ మాట అనడమే కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే వన్ టౌన్లో జరుగుతున్న క్రైమ్స్ నేను చూపిస్తాను అక్కడ ఆన్ ద స్పాట్లో చూసిన విషయాన్ని నేను సిపి గారికి సార్ సీసీటీవీ ఫుటేజ్ తీసి అతని మీద ఎంక్వైరీ చేయండి సార్ వన్ టౌన్ సిఐ గారి మీద అంటే సిపి గారు నా మీదే రివర్స్ అవ్వడం. అదే విషయాన్ని నేను కలెక్టర్ గారికి కొత్త కంప్లైంట్ మళ్ళీ సార్ సిపి గారే కరెక్ట్గా లేకపోతే పాత ప్రాబ్లమ్స్ మాకు ఎక్కడ క్లియర్ అవుతాయి సార్ అని చెప్పి సిపి గారి మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాం. ఆ కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడితే ఫస్ట్ 2 సార్లు డిస్మిస్ చేశారు. మళ్ళీ పెట్టాం, అది 1 మంత్ అయిపోయింది, అది ఇప్పటికీ డిస్మిస్ అయిపోయింది తప్ప ముందుకు వెళ్ళటం లేదు. అప్పటికీ చెప్పా కలెక్టర్ గారికి సార్ సిపి గారు రాంగ్గా ఉన్నారు, ఇక్కడ క్రైమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి విశాఖపట్నంలో అని చెప్పడం జరిగింది. అయినా కూడా అతను సిపి గారి మీద కంప్లైంట్ పెడితే ఏసీపీ గారికి అంటే అతను సిపి గారు అసిస్టెంట్కి అతను ఫార్వర్డ్ చేస్తానంటున్నారు తప్ప అతను చూస్తానంటలేదు. నేను ఆ విషయం కూడా అడిగా సార్ సిపి గారి మీద కంప్లైంట్ చేసి సిపి గారికి కదా సార్ చూడాల్సింది, అతనికన్నా హైయర్ అంటే కలెక్టర్ లేకపోతే అసిస్టెంట్ కలెక్టర్ చూడాలి, బట్ మీరు సిపి గారిని చూడమంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా అడగడం జరిగింది. ఏసీపీ గారిని చూడమని ఎంతవరకు కరెక్ట్గా కూడా అడగడం జరిగింది. అయినా సరే అతను వినటం లేదు. మరి నాకు కూడా అర్థం కావడం లేదు ఏం జరుగుతుంది విశాఖపట్నంలో. అసలు సీఎం గారి భార్య సీటు ఎందుకు అంత పెద్దదైందనే విషయంలో, కానీ సీఎం గారి భార్య క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో తిరగడం వెనక ఉద్దేశం, కానీ అసలు విశాఖ మాఫియా ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కాని సిచ్యువేషన్. చాలా విషయాలే మాట్లాడడం జరుగుతుంది యాజ్ ఎ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా.